My dear students, in this class, let us learn about urea synthesis. We will try to concentrate on the site of urea synthesis and the enzymes involved in urea synthesis and how urea is transported to kidneys and how many molecules of ATPs are required for urea synthesis. We know pretty well that animals are classified into ammonotelic, ureotelic and uricotelic organisms. Ammonotelic organisms are those organisms which excrete ammonia. Ureotelic organisms are those organisms which excrete urea. Uricotelic organisms are those organisms which excrete uric acid. Human being is the best example for ureotelic organism as he excretes urea. ఈరోజు క్లాస్లో మనం యూరియా ఎక్కడ తయారవుతుంది, యూరియా సంశ్లేషణలో పాల్గొనే వివిధ ఎంజైమ్ల పేర్లు, యూరియా తయారీకి ఎన్ని అణువుల ఏటీపీలు కావాలి, ఇలాంటి అంశాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. జీవులనన్నింటినీ అమ్మోనటలిక్ జీవులు, యూరియోటలిక్ జీవులు మరియు యూరికోటలిక్ జీవులుగా విసర్జక పదార్థాలను ఆధారంగా చేసుకొని విభజించడం జరిగింది. అమ్మోనియాను విసర్జించే జీవులని అమ్మోనటలిక్ జీవులు అంటారు. యూరియాను విసర్జించే జీవులని యూరియోటలిక్ జీవులు అంటారు. యూరిక్ ఆమ్లాన్ని విసర్జించే జీవులని యూరికోటలిక్ జీవులు అని వ్యవహరిస్తారు. మిగిలిన క్షీరదాలతో పాటు మానవుడు కూడా యూరియోటలిక్ జీవికి ఉదాహరణ అని చెప్పొచ్చు. ఎందుకంటే మానవుడిలో ప్రధానమైనటువంటి విసర్జక పదార్థం యూరియా. ఈ యూరియా యొక్క ఫార్ములాను మీరు గమనించినట్టయితే అది C+O NH2 మరియు NH2 అంటే రెండు అమైనో సముదాయాలు ఉన్నాయి. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ నుంచి వచ్చిన కొన్ని నిర్మాణాలు కూడా ఉన్నాయి. C+O NH2 దీంట్లో ఈ వైపున్న CO అంటే ఈ C+O అనేది ఏ సమ్మేళనం నుంచి వస్తుంది అండ్ అదేవిధంగా ఈ అమైనో సముదాయాలు ఏ అమైనో ఆమ్లాల నుంచి వస్తాయి అనేది కూడా ఈ క్లాస్లో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇది యూరియా ఫార్ములా అని మనందరికీ తెలుసు. C+O NH2. This is the formula of urea, and urea synthesis occurs only in liver but not in any other cell. This is because why urea cycle takes place only in liver cells means urea cycle requires one key enzyme called arginase which is found only in liver. యూరియా సంశ్లేషణకు కావలసినటువంటి ప్రధానమైన ఎంజైమ్ అయిన అర్జినేస్ కేవలం కాలేయ కణాలలో మాత్రమే ఉంటుంది కాబట్టి యూరియా సంశ్లేషణ కాలేయంలో మాత్రమే జరుగుతుంది, వేరే కణజాలాలలో జరిగేటటువంటి అవకాశం లేదు. అండ్ యూరియా సంశ్లేషణకు ఎన్ని అణువుల ఏటీపీ అవసరమవుతుంది అంటే మొత్తం యూరియా సైకిల్లో 5 రియాక్షన్స్ వస్తాయి. అన్నీ కలిపి అంటే అన్ని రియాక్షన్స్ని మనము మూకుమ్మడిగా గంపగుత్తగా తీసుకుంటే యూరియా తయారు కావడానికి 3 అణువుల ఏటీపీ కావాలి. యూరియా సింథసిస్ ఇన్వాల్వ్స్ 5 రియాక్షన్స్, 5 స్టెప్స్ ఆఫ్ రియాక్షన్స్ అండ్ యూరియా సింథసిస్ రిక్వైర్స్ 3 molecules of ATP. ఈ 5 చర్యలు ఏమంటే మొదట కార్బమైల్ పాస్పేట్ ఏర్పడడం. ఫస్ట్ రియాక్షన్ ఈజ్ సింథసిస్ ఆఫ్ కార్బమైల్ పాస్పేట్. కార్బమైల్ పాస్పేట్ ఇస్ ద ప్రికర్సర్ ఫర్ యూరియా సింథసిస్. రెండవది సిట్రులిన్ ఏర్పడడం, ఫార్మేషన్ ఆఫ్ సిట్రులైన్. మూడవది అర్జినోసక్సినేట్ ఏర్పడడం, సింథసిస్ ఆఫ్ అర్జినోసక్సినేట్. నాలుగవది క్లీవేజ్ ఆఫ్ అర్జినోసక్సినేట్
అంటే అర్జినోసక్సినేట్ అనేది విడిపోవడం, అర్జినైన్ మరియు ఫ్యూమరేట్గా విడిపోవడం. చిట్ట చివరిది ఫార్మేషన్ ఆఫ్ యూరియా. సో లైక్ దట్ there are 5 steps in urea synthesis. Let us try to learn one step after another by observing the rest of the slides. Urea synthesis occurs in the liver. The enzyme arginase is found only in liver cells. Urea is transported to kidneys by plasma to the blood. అంటే కాలేయంలో ఒకసారి యూరియా ఏర్పడిన తరువాత అది రక్తంలోని ప్లాస్మాలోకి వస్తే ప్లాస్మా దానిని మూత్రపిండాలకు రవాణా చేస్తుంది. యూరియా ఈజ్ జనరేటెడ్ ఫ్రమ్ 2 అమైనో గ్రూప్స్ అండ్ 1 కార్బన్ ఆటమ్. ఇంతకుముందు మనం చూసాం C++O NH2 అని యూరియా స్ట్రక్చర్ని చూసాం. దీంట్లో కార్బన్ ఆటమ్ అండ్ అదేవిధంగా 2 అమైనో సముదాయాలు కలిస్తే ఈ యూరియా ఏర్పడుతూ ఉంది. ఈ 2 అమైనో సముదాయాలలో ఒక అమైనో సముదాయము అమ్మోనియా నుంచి వస్తే రెండవది ఆస్పర్టేట్ నుంచి వస్తుంది. We have learned that urea formula is C++O NH2. That means urea is generated from 2 amino groups and 1 carbon atom, of course. Out of these 2 amino groups, 1 amino group comes from ammonia and the second one is derived from aspartate. కార్బన్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ బైకార్బోనేట్ అయాన్. అంటే అమైనో సముదాయాలు ఒకటి వచ్చి అమ్మోనియా నుంచి వస్తూ ఉంది, రెండవది వచ్చి ఆస్పర్టేట్ నుంచి వస్తూ ఉంది అనేది మనం నేర్చుకున్నాము. అదేవిధంగా కార్బన్ వచ్చి బైకార్బోనేట్ అయాన్ నుంచి వస్తుంది. HCO3- చేత బైకార్బోనేట్ అయాన్ని సూచిస్తారు. యూరియా సైకిల్ ఈస్ కాల్డ్ క్రెబ్స్ హాన్సెలెట్ సైకిల్. ఇట్ వాజ్ ద ఫస్ట్ మెటబాలిక్ సైకిల్ డిస్క్రైబ్డ్ ఇన్ ద బాడీ. ఈ యూరియా వలయాన్ని లేదా యూరియా చక్రాన్ని ఆర్నిథిన్ వలయం అని కూడా వ్యవహరిస్తారు. యూరియా సైకిల్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఆర్నిథిన్ cycle and it was discovered by Krebs and Hanselett. As a result, it is also known as the Krebs-Hanselett cycle. యూరియా వలయాన్ని క్రెబ్స్ హాన్సెలెట్ చక్రం అని కూడా ఎందుకంటారంటే ఈ క్రెబ్స్ మరియు హాన్సెలెట్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు దీనిని బాగా విశదీకరించినారు, దీన్ని కనుగొన్నారు. మానవ శరీరంలో బాగా విశ్లేషించబడిన మొట్టమొదటి జీవక్రియ యూరియా సంశ్లేషణ. యూరియా సింథసిస్ is the first metabolic cycle described in the human body. ఎందుకు అసలు యూరియా ఏర్పడాలి? వేర్ ఇస్ ద నెసెసిటీ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ యూరియా అంటే, నార్మలీ అమ్మోనియా ఈజ్ ఫార్మ్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ అమైనో యాసిడ్ మెటబాలిజం అండ్ దిస్ అమ్మోనియా ఈజ్ హైలీ టాక్సిక్. If ammonia remains as ammonia within the body, it acts as a toxin and it damages many tissues within the body. And if this ammonia, if it is transported to brain, that person will enter into coma. So in order to prevent damage done to these tissues because of the accumulation of ammonia should be converted into less toxic form, namely urea. When compared to urea, ammonia is more toxic, urea is less toxic. Normally urea doesn't damage the tissues. It can be stored in the body for a reasonable period of time. అమ్మోనియా అనేది విష పదార్థము, దీనివల్ల కణజాలాలు దెబ్బతింటాయి. కాబట్టి ముఖ్యంగా అమ్మోనియా మెదడును చేరితే కోమా స్థితి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి విష పదార్థాన్ని తక్కువ స్థాయిలో ఉన్నటువంటి విష పదార్థంగానో విసర్జక పదార్థంగానో మార్చాలి. కాబట్టి అమ్మోనియా దేనిగా మారుతుంది అంటే యూరియాగా మారుతుంది. యూరియా ఇస్ ద ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ అమైనో యాసిడ్ మెటబాలిజం ఇన్ ల్యాండ్ అనిమల్స్. సాధారణంగా భూచర జీవుల్లో, ముఖ్యంగా భూచర క్షీరదాలులో యూరియా అనేది ప్రధాన విసర్జక పదార్థం. ఆ మాటకు వస్తే అన్ని క్షీరదాలు దేన్ని విసర్జిస్తాయంటే యూరియాని విసర్జిస్తాయి. అమ్మోనియా జనరేటెడ్ ఫ్రమ్ డీఅమినేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ షుడ్ బి డీటాక్సిఫైడ్ ఇంటూ యూరియా ఇన్ ద లివర్. అంటే ఏర్పడిన అమైనో ఆమ్లాల జీవక్రియలో ఏర్పడిన అమ్మోనియా దేనిగా మారాలి అంటే యూరియాగా మారాలి. యూరియాగా మారినప్పుడే అది తక్కువ స్థాయి విష పదార్థంగా రూపాంతరం చెందినట్టు లెక్క. ఈ యూరియా అనే చర్య ఎక్కడ జరుగుతుంది అంటే యూరియా
తయారు కావడం అనే చర్య ఎక్కడ జరుగుతుంది అంటే లివర్లో జరుగుతుంది, కాలేయంలో జరుగుతుంది. అందుకే లివర్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. తాగుబోతుల్లో ఈ లివర్ బాగా డ్యామేజ్ అయిపోతుంది. ఈ లివర్ బాగా డ్యామేజ్ అయితే ఏమవుతుంది అంటే యూరియా సంశ్లేషణ నిలిచిపోతుంది. అంటే అమ్మోనియా దేనిగా మారదు, యూరియాగా మారదు. యూరియాగా అమ్మోనియా మారకుంటే అమ్మోనియా ఇంతకుముందు నేను చెప్పినట్టు మెదడుకి వెళ్ళి కోమా వస్తుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా యువత తాగడం నేర్చుకోకూడదు. ఎంత బాధ వచ్చినా కూడా చిన్న చిన్న కారణాలకు, ఎందుకంటే మెచ్యూరిటీ ఉండదు, పరిపక్వత ఉండదు, చిన్న చిన్న కారణాలకు, ముఖ్యంగా పబ్ కల్చర్ ఎక్కువ అవుతూ ఉంది, చిన్న చిన్న కారణాలకు తాగుతున్నారు. ఏదో చెప్తుంటారు లవ్ ఫెయిల్యూరు అవి ఇవి అని చెప్తుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కూడా మీరందరూ బాధ్యతాయుతమైన వ్యక్తులు కాబట్టి ఇది చెప్తున్నాను. లవర్ పోతే వస్తుంది కానీ లివర్ పోతే రాదు. కాబట్టి ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు ప్రొటెక్ట్ ద లివర్ బికాస్ ఇట్ ఈస్ ద సైట్ ఆఫ్ యూరియా సింథసిస్. యూరియా సింథసిస్కి అది సైట్ కాబట్టి, లొకేషన్ కాబట్టి దాన్ని కాపాడుకోవాలి. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ యూటిలైజ్డ్ టు కన్వర్ట్ అమ్మోనియా ఇంటూ యూరియా. ఇంతకుముందే చెప్పాము ఏ విధంగా అమైనో సముదాయాలు వచ్చి చేరుతాయి, ఏ విధంగా కార్బన్ ఆటం వచ్చి చేరుతుందని. దాన్ని ఇక్కడ రిపీట్ చేస్తున్నాం. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ యూటిలైజ్డ్ టు కన్వర్ట్ అమ్మోనియా ఇంటూ యూరియా. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ నుంచి బైకార్బోనేట్ అయాన్ ఏర్పడిన తర్వాత బైకార్బోనేట్ అయాన్ నుంచి కార్బన్ అనే ఆటం ఎక్కడికి వెళ్తుందంటే యూరియాలో నిక్షిప్తమైపోతుంది. ఏ మాలిక్యూల్ ఆఫ్ అమ్మోనియం అయాన్ కంబైన్స్ విత్ వన్ మాలిక్యూల్ ఆఫ్ బైకార్బోనేట్ అయాన్ అండ్ అమైనో గ్రూప్ ఆఫ్ ఆస్పర్టేట్ టు ఫామ్ యూరియా. అంటే రెండు అమైనో సముదాయాలు తర్వాత బైకార్బోనేట్ నుంచి వచ్చినటువంటి కార్బను కలిసి యూరియాని ఏర్పరుస్తున్నాయి. ఇది యూరియా చక్రం, యూరియా సంశ్లేషణ వలయం. దీన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త క్రెబ్స్ మరియు హాన్సెలెట్. అంచెలంచెలుగా మనం నేర్చుకుందాం. ఇంతకుముందే చెప్పాను 3 ఏటీపీ అణువులు, అడినోజైన్ ట్రైపాస్పేట్ అణువులు యూరియా సంశ్లేషణలో ఖర్చు అవుతాయి. 5 స్టెప్స్ ఉంటాయి. ఆ 5 స్టెప్స్ కూడా మనం నేర్చుకున్నాం. సింథసిస్ ఆఫ్ కార్బమైల్ పాస్పేట్, ఫార్మేషన్ ఆఫ్ సిట్రులైన్, సింథసిస్ ఆఫ్ అర్జినోసక్సినేట్, క్లీవేజ్ ఆఫ్ అర్జినోసక్సినేట్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ యూరియా. మొట్టమొదటి చర్య కార్బమైల్ పాస్పేట్ ఏర్పడాలి. దిస్ కార్బమైల్ పాస్పేట్ ఇస్ ద ప్రికర్సర్ ఫార్ యూరియా సింథసిస్. ఈ కార్బమైల్ పాస్పేట్ ఎక్కడ ఏర్పడుతుందంటే మైటోకాండ్రియాలో ఏర్పడుతుంది. ఈ కార్బమైల్ పాస్పేట్ ఏర్పడాలి అంటే ఒక ఎంజైమ్ కావాలి. ఆ ఎంజైమ్ పేరు ఇక్కడ ఉంది చూడండి, అబ్జర్వ్ చేయండి. కార్బమైల్ పాస్పేట్ సింథటేస్. అంటే ఎందుకు దీనికి ఈ పేరు పెట్టారు అంటే ఎంజైమ్లకు పేరు పెట్టడం చాలా సులభం. అవి దేని మీద అయితే పనిచేస్తున్నాయో ఆ అధస్థ పదార్థానికి ఏజ్ కలపడము, లేదా వాటి క్రియకు ఏజ్ అనే పదం కలిపితే ఎంజైమ్ పేరు వస్తుంది. అంటే కార్బమైల్ పాస్పేట్ను తయారు చేస్తూ ఉంది కాబట్టి, సింథసైజ్ చేస్తూ ఉంది కాబట్టి దీనికి ఏం పేరు పెట్టారంటే కార్బమైల్ పాస్పేట్ సింథటేజ్ అని పేరు పెట్టారు. సో కార్బమైల్ పాస్పేట్ సింథసిస్ is the first step in urea synthesis, and this carbamyl phosphate is formed in mitochondria, and for this one enzyme is required. The name of that enzyme is carbamyl phosphate synthetase. Ammonia and bicarbonate ions condense to form carbamyl phosphate. అంటే అమ్మోనియా మరియు బైకార్బోనేట్ అయాన్లు రెండు కలిసి దేన్ని ఏర్పరుస్తాయంటే కార్బమైల్ పాస్పేట్ అనేటటువంటి పదార్థాన్ని ఏర్పరుస్తాయి. ఈ మొట్టమొదటి చర్యలోనే 2 ఏటీపీ మాలిక్యూల్స్ ఖర్చు అయిపోతాయి. ఫర్ దిస్ కార్బమైల్ పాస్పేట్ సింథసిస్ 2 ఏటీపీ మాలిక్యూల్స్ ఆర్ స్పెంట్ ఆర్ యూటిలైజ్డ్. దిస్ ద రేట్ లిమిటింగ్ రియాక్షన్. ఫార్మేషన్ ఆఫ్ కార్బమైల్ పాస్పేట్ ఈజ్ అన్ ఇర్రివర్సబుల్ రియాక్షన్. ఒకసారి కార్బమైల్ పాస్పేట్ ఏర్పడిన తర్వాత ఇది ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా తిరోగమించదు. అంటే ఇది తిరోగామి చర్య కాదు, ఇది రివర్సబుల్ రియాక్షన్ కాదు, ద్విగత చర్య కాదు. నౌ లెట్ us go to the next slide. రెండవ రియాక్షన్ ఫార్మేషన్ ఆఫ్ సిట్రులైన్. సో సిట్రులైన్ ఎలా ఏర్పడుతుంది అంటే ఇది రెండో చర్య. ఆర్నిథైన్ ట్రాన్స్ కార్బోమయేస్ అనేటటువంటి ఒక ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైము ఏం చేస్తుంది అంటే ఇట్ క్యాటలైజెస్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ కార్బమైల్ గ్రూప్ ఆఫ్ కార్బమైల్ పాస్పేట్ టు ఆర్నిథిన్ రిజల్టింగ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ సిట్రులిన్.
అంటే ఇప్పుడు సిట్రులిన్ ఎలా ఏర్పడుతుంది అంటే ఈ ఆర్నిథైన్ ట్రాన్స్ కార్బోమయేజ్ అనేటటువంటి ఎంజైమ్ సమక్షంలో కార్బమైల్ పాస్పేట్ నుంచి కార్బమైల్ అనేటటువంటి సముదాయం గ్రూపు విడిపోయి దేనికి కలుస్తుంది అంటే ఆర్నిథిన్కు కలుస్తుంది. ఎప్పుడైతే ఆర్నిథిన్కి ఈ కార్బమైల్ సముదాయం పోయి అంటుకుంటుందో అప్పుడు అది దేనిగా మారుతుందంటే సిట్రులైన్గా మారుతుంది. మరి ఈ ఆర్నిథిన్ మరియు సిట్రులిన్ అంటే ఏమి అంటే ఆర్నిథిన్ అండ్ సిట్రులిన్ ఆర్ నాన్ స్టాండర్డ్ అమినో యాసిడ్స్ దట్ ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ ప్రోటీన్స్. మనకు 20 అమినో యాసిడ్స్ తెలుసు, అంటే ప్రోటీన్స్లో ఉన్న అమినో యాసిడ్స్ 20 అమినో యాసిడ్స్. ఏ అమైనో ఆమ్లాలైతే ప్రోటీన్లలో ఉండవో అలాంటి అమైనో ఆమ్లాలని నాన్ స్టాండర్డ్ అమైనో యాసిడ్స్ అంటారు. ఆర్నిథైన్ అండ్ సిట్రులిన్ ఆర్ నాన్ స్టాండర్డ్ అమైనో యాసిడ్స్ దట్ ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ ప్రోటీన్స్. అండ్ ఆర్నిథైన్ అండ్ సిట్రులైన్ ఆర్ ఇంటర్మీడియరీస్ ఫార్మ్డ్ ఇన్ యూరియా సైకిల్. యూరియా సంశ్లేషణలో ఏర్పడేటటువంటి మాధ్యమిక పదార్థాలే ఈ ఆర్నిథైన్ మరియు సిట్రులైన్ అనేటటువంటి పదార్థాలు లేదా రసాయనాలు. ఇక మూడో రియాక్షన్ సింథసిస్ ఆఫ్ అర్జినోసక్సినేట్. అర్జినోసక్సినేట్ సంశ్లేషణ. దీనికి కావలసిన ఎంజైమ్ అర్జినోసక్సినేట్ సింథేజ్ అనేటటువంటి ఎంజైము. సిట్రులిన్ అనేది ఆస్పర్టేట్తో కలిసి దేన్ని ఏర్పరుస్తుంది అంటే అర్జినోసక్సినేట్ అనే పదార్థాన్ని ఏర్పరుస్తుంది. సింథసిస్ ఆఫ్ అర్జినోసక్సినేట్ ఇస్ ద థర్డ్ రియాక్షన్ అండ్ ఫర్ దిస్ రియాక్షన్ అర్జినోసక్సినేట్ సింథేజ్ is required, and in presence of arginosuccinate synthase citrulline condenses with aspartate to form arginosuccinate, and for this reaction 1 ATP molecule is spent. సో ఫస్ట్ రియాక్షన్లో మనం చూసాము, అంటే కార్బమైల్ పాస్పేట్ ఏర్పడినప్పుడు 2 ATP మాలిక్యూల్స్ ఖర్చు అయ్యాయి. అండ్ అదేవిధంగా అర్జినోసక్సినేట్ సింథసైజ్ అయినప్పుడు 1 ATP మాలిక్యూల్ ఖర్చు అయింది. అంటే ఫస్ట్ రియాక్షన్ అయినటువంటి కార్బమైల్ పాస్పేట్ ఏర్పడినప్పుడు 2 ATP అణువులు ఖర్చు అయిపోయినాయి. అదేవిధంగా మూడవ చర్య అయినటువంటి అర్జినోసక్సినేట్ సింథసైజ్ అయినప్పుడు 1 ATP ఖర్చు అయిపోయింది. దీంతో టోటల్గా 3 ATP అణువులు ఖర్చు అయినట్టు లెక్క. నౌ లెట్ us go to the next slide. Fourth reaction is cleavage of arginosuccinate. సో ఇంతకుముందు ఏర్పడిన అర్జినోసక్సినేట్ విడిపోవాలి. అండ్ ఈ విధంగా వియోగం చెందే రియాక్షన్ని ప్రేరేపించేటటువంటి ఎంజైమే అర్జినోసక్సినేస్. అర్జినోసక్సినేటును విడగొడుతూ ఉంది కాబట్టి దీని పేరు, ఎంజైమ్ పేరు ఏం పెట్టారంటే అర్జినోసక్సినేజ్ అని పెట్టారు. సో అర్జినోసక్సినేట్ is cleaved to yield arginine and fumarate. In presence of arginosuccinase enzyme, arginosuccinate is divided or it is cleaved into 2 products, namely arginine and fumarate. Now last step, formation of urea. సో ఇక్కడ 4వ రియాక్షన్లో మీరు చూశారు ఫ్యూమరేట్తో పాటు అర్జినైన్ ఏర్పడింది. ఇప్పుడు 5వ రియాక్షన్లో ఈ అర్జినైన్ అనేది హైడ్రలైజ్ అయ్యి యూరియాగా ఆర్నిథైన్గా మారింది. సో ఇన్ ద లాస్ట్ రియాక్షన్ వేర్ యూరియా ఈజ్ ఫార్మ్డ్, arginine is hydrolyzed to yield urea, and along with of course ornithine is also formed, and this last reaction is catalyzed by arginase enzyme. I have already told that this arginase enzyme is present only in liver cells, not in any other cells. ఈ అర్జినేజ్ అనే ఎంజైమ్ వల్లనే ఈ అర్జినైన్ అనేటటువంటి పదార్థము హైడ్రోలైజ్ అయ్యి యూరియాని ఏర్పరుస్తూ ఉంది. ఈ అర్జినేజ్ అనే ఎంజైమ్ కేవలం కాలేయంలో మాత్రమే ఉండడం వల్ల యూరియా సంశ్లేషణ కాలేయంలో మాత్రమే జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద యూరియా సైకిల్ ఆర్ యూరియా సింథసిస్. ఒక్కసారి కొన్ని ముఖ్యమైన పాయింట్లను సమీక్షించుకుందాము. యూరియా సంశ్లేషణ కాలేయంలో జరుగుతుంది. యూరియా సంశ్లేషణను కనిపెట్టిన శాస్త్రవేత్తలు క్రెబ్స్ మరియు హాన్సెలెట్. అందుకే దీన్ని క్రెబ్స్ మరియు హాన్సెలెట్ వలయం అని కూడా అంటారు, ఆర్నిథిన్ వలయం అని కూడా అంటారు. యూరియా సంశ్లేషణలో ఆర్నిథైన్ మరియు సిట్రులైన్ అనే 2 మాధ్యమిక పదార్థాలు ఏర్పడతాయి. యూరియా సంశ్లేషణ ఎప్పుడూ కూడా కాలేయంలోనే జరిగి తీరాలి, ఎందుకంటే కాలేయంలో మాత్రమే యూరియా ఏర్పడడానికి కావలసిన అర్జినేజ్ అనే ఎంజైము ఉంటుంది. యూరియా తయారీకి మొత్తం 3 అణువుల ఏటీపీ అవసరమవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్
the various steps involved in the synthesis of urea. Thank you very much. Good luck.